సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. రంగురంగుల గాలిపటాలతో చిన్నారులు సంబరాలు జరుపుకునే పండుగ. నింగిని నిచ్చెన వేసినట్టుగా గాలిపటాలను ఎగరేస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా మార్కెట్లో రంగురంగుల పతంగులు సందడి చేస్తున్నాయి. చార్మినార్, ధూల్పేట్, బేగం బజార్, లాల్ దర్వాజా ప్రాంతాల పతంగులు అమ్మకాలకు ఆదరణ పొందాయి. నగరంలో పాటు మిగతా జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి గంపగుత్తిగా పతంగులను కొనుక్కు వెళ్తుంటారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. సంక్రాంతి అంటేనే నవక్రాంతి. సంక్రాంతి అంటే మొదటగా మనకు గుర్తొచ్చేది నవధాన్యాలు, పిండి వంటలు, రంగురంగుల ముగ్గులు, దాంతోపాటు గొబ్బమ్మలు, కోళ్ల పందాలు గుర్తొస్తుంటాయి. అయితే ఈ సంక్రాంతి పండుగ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఎంతో ఇష్టంగా పతంగులను అయితే ఎగరవేస్తూ ఉంటారు. ఈ పతంగులు కూడా ఇప్పటికే మరికొద్ది రోజుల్లో పండుగ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే నగరం అంతా పతంగుల సందడితో నెలకొంది. ఎక్కడ చూసినా కూడా మనకు పతంగుల దుకాణాలు అయితే దర్శనమిస్తున్నాయి. అయితే పాత బస్తీలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా అంటే నిజాం కాలంలో కూడా పతంగుల పోటీలు అయితే నిర్వహించేవారు. అప్పటి నుంచి కూడా పాత బస్తీలో చూసుకున్నట్లయితే కూడా కొన్ని కుటుంబాలు వారి నిజాం కాలం నాటి వారి ప్రోత్సాహంతో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పతంగులను అయితే తయారు చేస్తూనే ఉన్నారు. పాత బస్తీ అంటేనే కూడా పతంగులకి పెట్టింది పేరు. అలాంటి పాత బస్తీలో అయితే ఇప్పటికీ కొన్ని వందల షాపులు అయితే నెలకొన్నాయి. ఇప్పటి నుంచి కూడా పతంగుల అమ్మకాలు అయితే జోరందుకున్నాయి. ఇతర జిల్లాల నుంచి, ఇతర ప్రదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పతంగులు అయితే కొనుగోలు చేస్తూ ఉంటారు. మల్లక్పేట్, అలాగే ధూల్పేట్, దాంతోపాటు బేగం బజార్, ఇలా తదితర ప్రాంతాల్లో అయితే దుకాణాలు వందల సంఖ్యలో అయితే వెలిసాయి. దీంతో పాటు చూసుకున్నట్లయితే కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంక్రాంతి పండుగని అయితే ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. పండుగ కొద్ది రోజుల్లో ఉన్నప్పటికీ కూడా మార్కెట్లతో పతంగులు, చెరాకులు, దారాలు, మాంజాలతో విక్రయించడానికి కూడా వ్యాపారులతో దుకాణాలను అయితే ఏర్పాటు చేశారు. పండుగలన్నిటిలో కూడా సంక్రాంతి పండుగకి ఒక ప్రత్యేకత ఉంది. కొత్త పంటలు చేతికి అందుతున్న దశలో వచ్చే ఈ సంక్రాంతి పండుగని అన్ని వర్గాలు కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. మహిళలు అయితే వివిధ రకాల పూజలు, నోములు కూడా చేసుకుంటూ ఉంటారు. రైతులు పాలు పొంగించి ఉత్సవాలు కూడా జరుపుకుంటారు. చిన్నారులు, యువకులు అయితే పతంగులను ఎగరవేసి కూడా ఎంతో ఆనందంగా అయితే ఈ పండుగను అయితే జరుపుకుంటారు. అయితే గతంలో రంగుల కాగితాలతో తయారు చేసిన పతంగులు మాత్రమే అమ్మేవారు. అయితే పతంగుల పోటీల్లో పాల్గొన్న వారైతే దారాలకు పదును పెట్టడానికి పండుగ ముందే పదునైన మాంజాన్ని కూడా తయారు చేసుకొని పోటీలకు సిద్ధమయ్యేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా గాలిపటాలను కూడా ఇప్పుడున్న మోడర్న్ డ్రెస్కి తగ్గట్టుగానే రకరకాల డిజైన్లతో తయారైతే చేస్తున్నారు వ్యాపారులు. దీంతో పాటు చూసుకున్నట్లయితే కూడా అంటే గాలిపటం సైజు, దాని నాణ్యతను బట్టి కూడా ధర నిర్ణయిస్తారు. ₹2 నుంచి దాదాపుగా అంటే ఇప్పుడైతే చూసుకుంటే కూడా ₹10 నుంచి 150 వరకు, 500 వరకు కూడా ఆ పతంగులు అయితే అమ్మకాలు సాగిస్తున్నాయి. ఆ పతంగుల అమ్మకాలు అయితే జరుగుతున్నాయి. ప్లాస్టిక్, కాగితాలు చేసినవి అయితే ఇప్పుడైతే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే కూడా క్లాత్తో చేసినవి కూడా ఉన్నాయి. వాటికి కూడా ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంది. రంగు కాగితాలతో చేసినవి అయితే సైజును బట్టి దాదాపుగా ధర ₹10 నుంచి ₹40 వరకు అయితే అమ్మకాలు అయితే సాగిస్తున్నారు. ప్రత్యేకంగా క్లాత్తో చేసిన భారీ పతంగులను అయితే 150 నుంచి కూడా 500 వరకు కూడా అమ్మకాలు సాగిస్తున్నారు. పతంగులు చూసుకుంటే కూడా రకాలు కూడా ఉంటాయి. దాంతోపాటు చూసుకుంటే కూడా ఆ పతంగులను ఇప్పుడు కస్టమైజ్ కూడా చేసుకుంటున్నారు. కొందరు చూసుకున్నట్లయితే కూడా అంటే నార్మల్గా ఇండియాకి సంబంధించిన చిత్రాలు, అలాగే రాకెట్ రకం పతంగులతో పాటు లేటెస్ట్ సినిమా కథానాయకుల చిత్రాలతో తయారు చేసిన పతంగులు అయితే అందుబాటులోకి ఉన్నాయి. దాంతోపాటు చూసుకున్నట్లయితే పిల్లల్ని ముఖ్యంగా ఆకర్షించే విధంగా అయితే కార్టూన్ పతంగులు కూడా ఉన్నాయి. డోరేమాన్, పోకీమాన్, అలాగే మాషా, ఇలా రకరకాల పతంగులు కూడా అందుబాటులో ఉన్నాయి మార్కెట్లలో. పతంగులను ఎగరవేసే ముందుగా ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయి. ఎందుకంటే మాంజాల్లో కూడా అనేక రకాలు ఉంటాయి కాబట్టి పతంగి ఎగరవేసేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా మాంజాతో కావచ్చు, దారంతో కావచ్చు ఎగరవేసేటప్పుడు ఓపెన్ ప్లేస్లో ఎగరవేస్తే బాగుంటుందని, ఇళ్ల పైన ఎగరవేసేటప్పుడు కూడా గోడలు ఉండవు కాబట్టి సైడ్స్కి కాస్త చూసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు పిల్లలు పతంగులు ఎగరవేసేటప్పుడు ముఖ్యంగా తల్లిదండ్రులు వారిని గమనిస్తూ ఉండాలని కూడా నిపుణులు అయితే సూచిస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా అంటే పతంగులు ఎగరవేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అయితే సూచిస్తున్నారు. ఇక నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా ఇప్పటికీ వందల సంఖ్యలో అయితే పతంగుల షాపులు అయితే వెలిసాయి. ఎక్కడ చూసుకున్నా సరే రకరకాల డిజైన్లు, రంగురంగుల పతంగులు మనకు దర్శనమిస్తున్నాయి. ఇక పిల్లలకి సెలవులు రానున్న నేపథ్యంలో కూడా ఈ పతంగులు కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దాంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి పతంగులని దిగుమతులు చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ నుంచి ఎగుమతులు కూడా జరుగుతున్నాయి. మొత్తానికి చూసుకున్నది కూడా పాత బస్తీ అంతా రంగురంగుల పతంగులతో కలకలలాడుతుంది. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.